హలో ఆల్. ఇలాంటి షాంపూ బాటిల్స్ ఉంటాయి కదా, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇలాంటి షాంపూ బాటిల్స్ తోటి రూపాయి కూడా ఖర్చు లేని ఒక మంచి డిఐవై చేసి చూపిస్తాను. ఫస్ట్ షాంపూ బాటిల్కి పైన లేబుల్ ఉంటుంది కదా, ఆ లేబుల్ని రిమూవ్ చేసేసుకోవాలి. లేబుల్ని కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేస్తే మంచిగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. బాటిల్ బ్లాక్ కలర్ కాబట్టి నేను వీడియోలో చూపించడం కోసం పెయింట్ తోటి మార్క్ చేస్తున్నాను. మనం పెన్సిల్తో మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసుకోవాలి. నైఫ్తో కానీ సిజర్తో కానీ ఈజీగానే కట్ అయిపోతుంది. నేను ర్యాబిట్ షేప్లో అయితే మార్క్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ మీద ఐస్ లాగా డ్రా చేసి గమ్ తోటి అంటించేసుకోవాలి. నేను వైట్ పేపర్ని అటాచ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కలర్ పేపర్స్ పెయింట్ కూడా వేసుకోవచ్చు. నేను పింక్ కలర్ పేపర్ తోటి మౌత్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. పేపర్లని గమ్ తోటి అటాచ్ చేసేసుకోవాలి. అంతే, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మన దగ్గర ఉన్న వాటితోనే పెన్ స్టాండ్ చేసుకోవచ్చు. దీన్ని పెన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్ హోల్డర్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. మనం వేస్ట్ అని పడేసే వాటితో ఇలా అందంగా మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కట్ చేసిన పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ ఉంది కదా, దాన్ని ఎడ్జెస్ అన్ని స్మూత్ చేసుకోవాలి. సిజర్తో స్మూత్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకున్న పప్పులు బియ్యాన్ని వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.